హాయ్! ఈరోజు పూరీలోకి సింపుల్‌గా ఆలు ఇంకా ఉల్లిపాయతో ఎలా కర్రీ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక 2 పొటాటోస్‌ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. పొటాటోస్ ఉడికేలోపు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4, 5 పచ్చిమిర్చిని కూడా సన్న చీలికలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి, మనం ఎండుకారం వేసుకోం కాబట్టి. పొటాటోస్ ఉడికాయో లేదో చూద్దాం. పొటాటోస్ ఉడికిపోయాయండి. పొటాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు అల్లం పేస్ట్ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈలోపు మనం చల్లారబెట్టుకున్న పొటాటోస్ని పైన తొక్క తీసుకుందాం. ఇలా తొక్క తీసుకున్న పొటాటోస్ని ఇలా బాగా నలుపుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసిన పొటాటోని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక ప్లేట్లోకి 2 స్పూన్ల శనగపిండిని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపిండి వాటర్ని కూరలోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూసుకోండి, వాటర్ సరిపోతాయంటే ఏం లేదు, లేదంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పోసుకున్న శనగపిండి వాటరు, ఈ కొత్తిమీర కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే, సింపుల్గా పూరీల్లోకి ఆలు కర్రీ రెడీ అండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.